ఓం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై గణేష్ మహారాజ్ కి జై. జై లలితా మాతకు జై. జై బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామికి జై. జై కార్తీక దామోదరునికి జై. మాతంగవదన ఆనంద సదన మాతంగవదన ఆనంద సదన మహాదేవ శివ శంభో నందన మహాదేవ శివ శంభో నందన మాతంగవదన ఆనంద సదన మాతంగవదన ఆనంద సదన మహాదేవ శివ శంభో నందన మహాదేవ శివ శంభో నందన మాయ వినాశక మూషిక వాహన మాయ వినాశక మూషిక వాహన మాయ వినాశక మూషిక వాహన మాయ వినాశక మూషిక వాహన మాత మహేశ్వరి భవాని నందన మాత మహేశ్వరి భవాని నందన మాత మహేశ్వరి భవాని నందన మాత మహేశ్వరి భవాని నందన మహాగణపతే మంగళ చరణ మహాగణపతే మంగళ చరణ మహాగణపతే మంగళ చరణ మహాగణపతే మంగళ చరణ మాతంగవదన ఆనంద సదన మాతంగవదన ఆనంద సదన మహాదేవ శివ శంభో నందన మహాదేవ శివ శంభో నందన మహాదేవ శివ శంభో నందన మహాదేవ శివ శంభో నందన. జై గణేష్ మహారాజ్ కి జై. కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము రమణాశ్రమము ఇలలో ప్రియము దరి చేరే మార్గము రమణాశ్రమము ఇలలో ప్రియము దరి చేరే మార్గము కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము రమణాశ్రమము ఇలలో ప్రియము దరి చేరే మార్గము రమణాశ్రమము ఇలలో ప్రియము దరి చేరే మార్గము శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగా శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగా అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారి కాగా అరుణే ఇలా అడిగేనురా అరుణాచలం దారి కాగా అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడేరా సుమతి పరమ
పదము కనురీతి హరుడేరా సుమతి. కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము. కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము. రమణాశ్రమము ఇలలో ప్రియము దరిచేరే మార్గము. రమణాశ్రమము ఇలలో ప్రియము దరిచేరే మార్గము. తన మాటే తలచావు తొలగే ప్రతిబెంగ. తన మాటే తలచావు తొలగే ప్రతిబెంగ. తల మీద మనసారా తడిమే అభయముగా. తల మీద మనసారా తడిమే అభయముగా. వెళ్ళలేని తన ప్రేమ వరమై చేరగా. వెళ్ళలేని తన ప్రేమ వరమై చేరగా. తన వాసం సహవాసం అవదాహాయిగా. తన వాసం సహవాసం అవదాహాయిగా. ఎటు చూడు వెలిసాడు విఠలాక్షుడు హితుడై. ఎటు చూడు వెలిసాడు విఠలాక్షుడు హితుడై. గుటమేసి పాపమునే మసి చేయును రగడై. గుటమేసి పాపమునే మసి చేయును రగడై. నడిచాడు గిరినేల రమణానందుడై. నడిచాడు గిరినేల రమణానందుడై. కలిలోన కడలేని కరుణాదేవుడై. కలిలోన కడలేని కరుణాదేవుడై. కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము. కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము. రమణాశ్రమము ఇలలో ప్రియము దరిచేరే మార్గము. రమణాశ్రమము ఇలలో ప్రియము దరిచేరే మార్గము. శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగా. శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగా. కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము. కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము. జై అరుణాచలేశ్వరునికి జై. వందనం అభివందనం కనకదుర్గా వందనం. వందనం అభివందనం కనకదుర్గా వందనం. కనకదుర్గా వందనం కల్పవల్లి వందనం. కనకదుర్గా వందనం కల్పవల్లి వందనం. వందనం అభివందనం కనకదుర్గా వందనం. వందనం అభివందనం కనకదుర్గా వందనం. బాలత్రిపుర సుందరి వందనం గాయత్రి మాతా వందనం. బాలత్రిపుర సుందరి వందనం గాయత్రి మాతా వందనం. వందనం అభివందనం కనకదుర్గా వందనం. వందనం అభివందనం కనకదుర్గా వందనం. లలిత త్రిపుర సుందరి దేవి నీకిద వందనం. లలిత త్రిపుర సుందరి దేవి నీకిద వందనం. అన్నపూర్ణా దేవి వందనం. మహాలక్ష్మి వందనం. అన్నపూర్ణా దేవి వందనం. మహాలక్ష్మి వందనం. వందనం అభివందనం కనకదుర్గా వందనం. వందనం అభివందనం కనకదుర్గా వందనం. జ్ఞానమొసగే సరస్వతి దేవి నీకిద వందనం. జ్ఞానమొసగే సరస్వతి దేవి నీకిద వందనం. శ్రీ దుర్గా దేవి వందనం. మహిషాసుర మర్దని వందనం. శ్రీ దుర్గా దేవి వందనం. మహిషాసుర మర్దని వందనం. వందనం అభివందనం కనకదుర్గా వందనం.
వందనం అభివందనం కనకదుర్గా వందనం శ్రీరాజరాజేశ్వరి దేవి నీకిదే వందనం శ్రీరాజరాజేశ్వరి దేవి నీకిదే వందనం సింహవాహిని వందనం సిరిగల తల్లి వందనం సింహవాహిని వందనం సిరిగల తల్లి వందనం వందనం అభివందనం కనకదుర్గా వందనం వందనం అభివందనం కనకదుర్గా వందనం మాయందు కృపను చూపే మహంకాళి వందనం మాయందు కృపను చూపే మహంకాళి వందనం ఆదిశక్తి వందనం ఓ అపరకాళి వందనం ఆదిశక్తి వందనం ఓ అపరకాళి వందనం వందనం అభివందనం కనకదుర్గా వందనం వందనం అభివందనం కనకదుర్గా వందనం కనకదుర్గా వందనం వందనం జై దుర్గా మాతకు జై. చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధముగా నైమిసారణ్యము అందు ఉన్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడు అను ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మరుద్ర దేవాదులచే సర్వదా నీవు పూజించబడేవాడివని, సత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్తుతించబడుతున్న ఓ మాధవ, నీకు ఇవే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన, మా స్వాగతాన్ని స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వలన మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములు అయినవి. ఓ దయామయ, మేము ఈ సంసార బంధము నుండి బయటపడలేకుండా ఉన్నాము, మమ్ము ఉద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవి అగుచున్నావు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర ప్రవచనమునకు నేను ఎంతో సంతసించితిని. నీకు ఇష్టమైన వరమును కోరుకొమ్మని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను. కావున నీ పాద పద్మములపై నా ధ్యానము ఉండేటట్లుగా అనుగ్రహించుము. నాకు ఇంకా ఏమీ అక్కరలేదు అని వేడుకొనెను. అంత నారాయణుడు, జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం అటులనే వరమిచ్చి తిని, అదియును కాక మరొక వరము కూడా కోరుకొనము, ఇచ్చెదను. ఈ లోకమందు అనేకులు దురాచారులై బుద్ధిహీనులై అనేక పాప కార్యములు చేయుచున్నారు. అట్టి వారుల పాపము పోవుటకై ఒక వ్రతము కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చు. సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సమేతంగా పాల సముద్రమును శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యము అని పేరు. ఈ కాలములో చేయు వ్రతము నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వారులకు సకల పాపములు నశించి వారు నా సన్నిధికి వచ్చెదరు. ఈ చాతుర్మాస్యమందు వ్రతమును చేయని వారు నరక కూపమున పడెదరు. ఇతరుల చేత కూడా ఈ వ్రతాన్ని ఆచరింప చేయవలెను. దీని మహత్యమును తెలియచేయవలెను. దీని నియమముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములు, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగు, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలు, ఆశ్వేయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విసర్జించవలెను. నా యందు భక్తి గల వారిని పరీక్షించుటకే నేను ఇట్లు నిద్రా వ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వచ్చెదరు అని నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమునకు వెళ్లి శేషపాన్పుపై పవ్వళించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమును ఉపదేశించెను.
ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేసెను. నేను నీకు వివరించినాను కనుక ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారును చేయవచ్చు. నారాయణుని ఉపదేశం ప్రకారం మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు వెళ్ళిరి. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమునందలి 19వ అధ్యాయం 19వ రోజు పారాయణం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.